అమరావతిలో అగ్ని ప్రమాదాలు ప్రభుత్వ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఏం జరుగుతుందో తెలియదు కానీ కోట్ల రూపాయల విలువైన నిర్మాణ సామగ్రి అగ్నికి ఆహుతవుతోంది. కేవలం నెల రోజుల్లో 3 చోట్ల అగ్ని ప్రమాదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ అగ్ని ప్రమాదాలను వైఎస్ఆర్సీపీ నాయకులపై నెట్టేందుకు అధికార టీడీపీ నాయకులు చేస్తున్న కుట్రలపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో 3 వారాల వ్యవధిలో 3 భారీ అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఆ ప్రమాదాలు కూడా రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న కంపెనీలకు చెందిన వర్క్ స్టేషన్లలో జరగడం చర్చనీయాంశంగా మారింది. 3 వారాల క్రితం తుళ్లూరు మండలం అనంతవరంలో L&T కంపెనీకి చెందిన వర్క్ స్టేషన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అండర్ గ్రౌండ్ కేబుల్స్ భారీగానే దగ్ధమయ్యాయి. ఈ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత ఉద్దండరాయునిపాలెంలో కూడా L&T వర్క్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేసేందుకు ఉపయోగించే పైపులు పూర్తిగా కాలిపోయాయి. భారీ స్థాయిలో నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. 4 రోజుల క్రితం రాయపూడిలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ వర్క్ స్టేషన్లో కూడా అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. 4 గంటలు కష్టపడితే కానీ మంటలు అదుపులోకి రాలేదు. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల విలువైన పైపులు కాలిపోయాయి. ఇలా వరుసగా అగ్ని ప్రమాదాలు జరగగానే అమరావతి ప్రాంతంలోని అధికార టీడీపీ నాయకులు విష ప్రచారం మొదలుపెట్టారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలే ఈ అగ్ని ప్రమాదాలకు పాల్పడుతున్నారని అత్యంత నీచమైన ఆరోపణలు మొదలుపెట్టారు. గతంలో అంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలనలో రాజధానిగా అమరావతి ప్రకటించినప్పుడు చాలా వరకు రైతులు ఎవరూ భూములు ఇవ్వడానికి ముందుకు రాలేదు. దీంతో అప్పట్లో పంట పొలాలను తగలబెట్టడం ద్వారా రైతులను భయభ్రాంతులకు గురిచేశారు కొంతమంది టీడీపీ నాయకులు. వైఎస్ఆర్సీపీలో యాక్టివ్గా ఉన్న కార్యకర్తలతో పాటు భూములు ఇవ్వని రైతులపైన కేసులు పెడతామని బెదిరించారు. రైతుల నుంచి భూములు తీసుకున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నాయకులను అయితే పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారు. ఆ కేసును తేల్చలేక అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. అదే ప్లాన్ ఇప్పుడు కూడా అమలు చేయాలని రాజధాని ప్రాంతంలో కొంతమంది టీడీపీ నాయకులు కుట్ర పన్నినట్లు సమాచారం. రాజధానిలో యాక్టివ్గా ఉన్న వైసీపీ నాయకులు, కార్యకర్తల పేర్లను గుర్తించి వరుస అగ్ని ప్రమాదాల కేసుల్లో వారిని ఇరికించేందుకు కుట్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వరుస అగ్ని ప్రమాదాలపై సిట్ ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రాయపూడిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కంపెనీ వాచ్మెన్ రామును అదుపులోకి తీసుకుని విచారించారు. అతను పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతన్ని మరింత లోతుగా విచారించారు. సంఘటనా స్థలానికి వెళ్లి సీన్ రీక్రియేషన్ చేశారు. అన్ని కోణాల్లో విచారించిన తర్వాత ఈ అగ్ని ప్రమాదానికి వాచ్మెన్ రామునే పాల్పడ్డాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మరింత సమాచారం కోసం అతన్ని పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో వాచ్మెన్ రామునే ఈ అగ్ని ప్రమాదానికి పాల్పడ్డాడని పోలీసులు తేల్చడంతో ఇప్పుడు ఎల్లో మీడియాతో పాటు టీడీపీ విష ప్రచార బృందమైన ఐటీడీపీ వారు డామిడ్ కథ అడ్డం తిరిగిందంటూ తెగ బాధపడుతున్నారట. నిన్నటి వరకు ఈ అగ్ని ప్రమాదాలకు వైఎస్ఆర్సీపీ నాయకులే కారణమంటూ విష ప్రచారం చేసిన అధికార టీడీపీ నేతలు ఇప్పుడు నిజం బయటపడడంతో ఏం చెయ్యాలో అర్థం కాక లబోదిబోమంటున్నారని సమాచారం.